నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భారతదేశ సమగ్రతను సమైక్యతను కాపాడుకునే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు రక్షణ చర్యలపై సముద్ర తీర ప్రాంతాలలో అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరం మరియు స్ఫూర్తిదాయకమన్న జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దారుణ సంఘటన మిస్టరీని చాకచక్యంగా వేగంగా ఛేదించారు పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని రోడ్ రోలర్తో ధ్వంసం చేసినట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు. 2021-22లో 92 కేసుల్లో పట్టుబడ్డ 1608 మద్యం బాటిళ్లను 3688 సారాను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో రోడ్ రోలర్తో పోలీసులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సీఏ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు నాగేశ్వరరావు, జానీ భాష, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు రమ్మంటే పేరుతే మళ్ళీ ఓకేనండి. చలో మన పక్కరండి. రామచంద్రపురం సబ్ డివిజన్లో ఉన్న డిపిఎల్, ఎన్డీపీఎల్, ఐడి లిక్కర్ కేసుల్లో పట్టుబడిన బాటిల్స్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ కేసులో 2021-22 సంబంధించిన కేసులో కొన్ని రామచంద్రపురం సర్కిల్ మిగిలిపోవడం జరిగింది. వాటిని ఈరోజు ఇన్స్ట్రక్షన్ చేపట్టడం జరుగుతుందండి. మొత్తం 92 కేసుల్లో 1608 బాటిల్స్, 3688 లీటర్లు ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది ఏఎస్ గారి సమక్షంలో చేయడం జరుగుతుందండి. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది చేస్తున్నాం. కాట్రేనికోన మండలం శ్రీ కుండలేశ్వర స్వామి వారిని సూర్యకిరణాలు చేరాయి. కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు గురువారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. అరుదుగా జరిగే ఈ దృశ్యాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవం భువనేశ్వరం దగాంధకమదృదామర పాదపం మదనాంధకం చంద్రరేకరమాశ్రయే మమ కింకరిష్మతి వైహమ. పార్వతీ కుండలేశ్వర స్వామి నమః. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. భారతదేశ సమగ్రతను సమైక్యతను కాపాడుకునే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు రక్షణ చర్యలపై సముద్ర తీర ప్రాంతాలలో అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరం మరియు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ బుధవారం సాయంత్రం అమలాపురం చేరుకున్న సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ సభ్యులు స్థానికంగా బస చేసి తిరిగి గురువారం ఉదయం సముద్ర ప్రాంతంలోని నర్సాపురం మీదుగా మచిలీపట్నం బయలుదేరిన స్థానిక గడియారపు స్తంభం జంక్షన్ వద్ద జెండా ఊపి ఆమె ర్యాలీని పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న ఈ సైకిల్ ర్యాలీలో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారి తరపున స్వాగతం పలుకుతూ తిరిగి సైకిల్ ర్యాలీని పునః ప్రారంభించడం జరిగిందన్నారు. దేశద్రోహుల నుండి ఏ విధంగా రక్షణ పొందాలని అంశాలపై దళాలు కల్పిస్తున్న అవగాహన ఎంతో ఉపయోగకరమైందని, ఆ దిశగా తీర ప్రాంత ప్రజానీకం పూర్తి అవగాహనను పెంపొందించుకొని సురక్షితమైన జీవనాన్ని గడపాలన్నారు.
ఈ కార్యక్రమంలో దళ డిప్యూటీ కలెక్టర్ ఏకే ప్రభాకర్, తహసీల్దార్ అశోక్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యానాంలో 21/3/2025 అనగా శుక్రవారం జరగబోయే బంద్కు ఏఐఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి పిలుపు మేరకు రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇది మన యానం మన సమస్యగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు. యానాంలో 21/3/2025 అనగా శుక్రవారం జరగబోయే బంద్కు ఏఐఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి పిలుపు మేరకు రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇది మన యానం మన సమస్యగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు. ఏ ఇబ్బంది లేకుండా ఇది త్వరగా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ని పూర్తిగా గవర్నర్ గారిని సీఎం గారిని కూడా ఈరోజు 0 అవర్ లో ఇక్కడ ఎమర్జెన్సీ బేసిస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా. కానీ రేపు అనగా ఏడీఎంకే సెక్రటరీ మంచాల సత్యసాయి కుమార్ గారు యానానికి బంద్ పిలుపునిచ్చారు. నేను ఈరోజు అసెంబ్లీలో అనేక అంశాలు ఈ డంపింగ్ యార్డ్ తో పాటు ప్రజలు కొంతమంది డిపార్ట్మెంట్ లో కొంతమంది శాలరీస్ కానివ్వండి అనేక విషయాలు యానానికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంది, ఇక్కడ ఉండాల్సి వచ్చింది. దానికి యానం అనేది ఈ సమస్య ఖచ్చితంగా ఒక 20 రోజుల్లో పూర్తి అవుతుంది, ఖచ్చితంగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని చెప్పి ఆశించడం జరిగింది. దానికి అనేక రకాల రాజకీయ రంగులు పూసుకుని ఇది అనేక విధాలుగా దారితీస్తూనే వస్తుంది. ఎవరేం చేసినా యానం ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఖచ్చితంగా రేపు ఈ బంద్కి యానంలో ఆల్ పార్టీస్ అందరూ కూడా సహకరించి దీన్ని గవర్నమెంట్ కి ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని తెలియజేస్తారని. ఎందుకంటే రేపేదో ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు సుమారు 25 రోజులు పైగా ముక్కు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక శాశ్వత పరిష్కారం కోసం ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకున్నాం. కానీ ఏ గ్రామంలో కూడా అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో ఆర్ఏ మున్స్వామి గాని ప్రతి ఒక్కరు పరిపాలనాధికారిగా ఆయన వెళ్లి అడుగుతున్న కొంతమంది నిరాకరిస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక సొల్యూషన్ తో దీన్ని ఇబ్బంది లేని చోట వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో అక్కడ ఖచ్చితంగా ఇది డంప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలాగే ప్రైవేట్ ల్యాండ్ అన్నారు, ఆ ఫైల్ గురించి కూడా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి అది ఏ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి సీఎం గారితో కూడా డిస్కస్ చేసి ఏదో రకంగా అది పూర్తయ్యే విధంగా, ఎందుకంటే అక్కడేం సమస్య ఉన్నదో కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఏదైనా చేస్తుంటే వాళ్ళని అక్కడ వెళ్లి డంప్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు తగ్గాల్సిన సిచ్యువేషన్ ఉంది. ప్రజలకి ముక్త కంఠంతో రేపు ఈ బంద్ ని అందరూ కూడా సహకరించి ఆల్ పార్టీస్ ఇందులో రాజకీయ ఇది లేకుండా అందరూ కూడా యానం ప్రజలందరూ కూడా మన సాయి కుమార్ గారికి కానీ అందరికి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సహకరించాలని ఆశిస్తూ, అదేవిధంగా 10th క్లాస్ పిల్లల పరీక్షలు కూడా ఉన్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పూర్తిగా సహకరిస్తూ ఇది కూడా వాలంటీర్ ఇప్పుడే కూడా మాట్లాడడం జరిగింది సాయి గారితో. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఇది ఫోర్స్ఫుల్ వన్ కాదు, కాబట్టి వాలంటీర్ గా కొంచెం సేపు మనం చేస్తే పబ్లిక్ కి ప్రజలకి గవర్నమెంట్ ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో అది గవర్నమెంట్ ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పి తెలియజేయడం అని ఆయన కూడా చెప్పడం జరిగింది. కావున ప్రజలు నాకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ సమస్య ఈ వెంటనే ఎమర్జెన్సీ ప్రకారం ఇది వెంటనే సాల్వ్ అవ్వాలని ఆశిస్తూ, అదేవిధంగా గవర్నర్ గారు అంటే 2 రోజుల నుంచి ఆయన అహ్మదాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరువణామల వెళ్లారు. రేపు ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చని చెప్పారు. ఆయన వచ్చిన వెంటనే దీని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఏదో రకంగా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని వాళ్ళు గట్టెక్కించేలా చేస్తారని ఆశిస్తూ, ప్రజలందరూ కూడా ఈ బంద్ వల్ల మనం పడుతున్న ఇబ్బందిని గవర్నమెంట్ వరకు దృష్టికి తీసుకెళ్తారని, అదేవిధంగా ఇక్కడి నుంచి నేను కూడా రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇక్కడ ఏం చేయాలో దానికి సంబంధించి మీరు అక్కడ చేసేదాన్ని నేను ఇక్కడ ఏం చేయాలనేది కూడా వీరితో మాట్లాడి పెద్దలందరితో కూడా డిసిషన్ తీసుకుని రేపు ప్రజలందరూ కూడా వాళ్ళకి సహకరించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
తాళరేవు మండలం పీమల్లవరంలో రైతులు దూలిపూడి వెంకట్రమణ దడాల సత్తికొండ ఆధ్వర్యంలో కృషి అమృత్ గోవు ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో నాటు విత్తనాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వేసిన రక్తశాలి కుజీ పటాలియా ఆర్ఎన్ఆర్ పంట చేనును అగ్రికల్చర్ జేడీ విజయ్ కుమార్ సందర్శించారు. తొలకరలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన థాయ్ బ్లాక్ ధాన్యం ఆడించిన బియ్యం దూలిపూడి బాబీ అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరంలో బాబీ పండిస్తున్న వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి రసాయనాలకు బదులుగా వాడుతున్న కషాయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేడీ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతు బాబీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని, అదేవిధంగా 3వ పంటగా రైతులందరూ మినుములు చల్లాలని కోరారు. ఆయన వెంట ఏడీకే బాబురావు, వ్యవసాయ సిబ్బంది అజయ్, సుధా, గ్రామస్తులు సర్పంచ్ పంపన రామకృష్ణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, విల్లా సత్యనారాయణ, దూలిపూడి శుభ, కాశీరాజు, దడాల ప్రసాదు, గంజా కాశీ, వెంటపల్లి పురుషోత్తము, నేతల నాగార్జున, రాయుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. యానాంలో నేడు బంద్కు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ తెలిపారు. యానాంలో నెలకొని ఉన్న చెత్త సేకరణ, చెత్త తరలింపు, చెత్త నిల్వ తదితర విషయాల్లో పాలనా యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వంతు కృషిలో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఎన్నో చర్యలు చేపట్టారని, 5 రోజుల పాటు సొంత ఖర్చులతో చెత్త సేకరణ, చెత్త తరలింపు వంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. గత నెలలో 200 మంది పారిశుద్ధ్య సిబ్బందితో అన్ని మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసినదే. ప్రభుత్వంపై మల్లాడి కృష్ణారావు ఒత్తిడి తీసుకురావటం, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను మల్లాడి స్వయంగా కలిసి సమస్య పరిష్కరించాలని కోరటం జరిగింది. అన్నాడీఎంకే పార్టీ యానాం శాఖ నేడు యానాం బంద్కు పిలుపునిచ్చింది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా పార్టీ పరంగా యానాం బంద్కు సంపూర్ణ మద్దతునిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ కోరారు. యానాం ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మరి యానంలో పారిశుద్ధ్యం స్తంభించిన కారణంగా యానం ఏఐడిఎంకే పార్టీ సెక్రటరీ అయినటువంటి మంచెల సత్య సాయి కుమార్ గారు మరి 21/3/25 తేదీన శుక్రవారం బంద్ ప్రకటించడం జరిగింది. మరి యానం ప్రజల శ్రేయస్సును కోరి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానం శాఖ వారు కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పారిశుద్ధ్యం మీద అనేక పర్యాయాలు పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన సొంత ఖర్చులతో ముందు నెలలో 200 మంది పారిశుద్ధ్య కార్యక్రమం పెట్టి యానంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో కూడా చెత్త సేకరణ మరియు చెత్త తరలింపు కార్యక్రమం చేసి మరి యానాన్ని చాలా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పుదుచ్చేరి గవర్నర్ గారిని, సిఎస్ గారిని మరియు పుదుచ్చేరి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు రంగస్వామి గారిని కలిసి మరి ఈ పారిశుద్ధ్యం మీద అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, తొందరలో ఈ సమస్య పరిష్కారం కనుగొనాలని ఆయన కోరడం జరిగింది. మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ స్థల సేకరణ కార్యక్రమం కోసం వాళ్ళ అధికారులు కానీ మరి మన రాజకీయ నాయకులు కానీ చూస్తున్నారు. అదేవిధంగా యానం ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ సమస్య చాలా సున్నితమైంది కాబట్టి అందరూ కూడా ఏదో మనం పార్టీలు వేరు, మతాలు వేరు, కులాలు వేరు అనే విధంగా కాకుండా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి యానం సమస్యగా దీన్ని భావించి ప్రతి ఒక్కరికి అవసరమైన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే చూడాలని కోరుకుంటూ మరి వర్తక సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి నల్లా వెంకన్న గారు మరియు గౌరవ అధ్యక్షులైనటువంటి మాధవి సత్యభాస్కర్ గారు కూడా నన్ను ఈ బంద్కు సహకరించవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలము నెలపర్తిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దారుణ సంఘటన మిస్టరీని పోలీసులు చాకచక్యంగా వేగంగా ఛేదించారు. 2 పిల్లల్ని గణపతి నగర్ లోకల వద్ద కాలువలో పడవేసి పరారైన కసాయి తండ్రి పిల్లిరాజు మిస్టరీ వీడింది. కసాయి తండ్రి పిల్లిరాజును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ మీడియా సమావేశంలో తెలిపారు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు గృహోపకరణాలు వాయిదాలపై ఇచ్చే వ్యాపారం చేసేవాడు. దీని నిమిత్తం పలువురు వద్ద రుణాలు కూడా తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవటానికి భార్యతో సంప్రదించగా ఆమె అంగీకరించలేదు. పిల్లల్ని 2 చంపేసి తాను ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 17న పిల్లిరాజు రామచంద్రాపురం భాష్యం స్కూల్ వద్దకు వెళ్లి కుమార్తె కారుణ్య, కుమారుడు రామసందీప్లను యాక్టివా మోటార్ సైకిల్పై ఎక్కించుకొని బయలుదేరాడు. రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గణపతి నగర్ వద్దకు చేరుకుని 2 పిల్లల్ని కాలువలో నెట్టేసి స్క్రూటీతో పరారయ్యాడు. కాలువలో పడిన కుమార్తె కారుణ్య మృతి చెందగా కుమారుడు రామసందీప్ ఈత కొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పిల్లిరాజు పరారయ్యాడు. పిల్లిరాజు ఆచూకీ కోసం గత 3 రోజులుగా అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిల్లిరాజుకు సంబంధించిన స్కూటీ ఎదుర్లంక యానం బాలయోగి వారిది వద్ద లభ్యమైంది. రామచంద్రపురం పోలీసులు ఇక్కడకు చేరుకుని 4 బృందాలుగా ఏర్పాటు చేసి రాజు మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. యానంలో ఆత్మహత్య చేసుకోవటానికి ధైర్యం సరిపోలేక పిల్లిరాజు రాజానగరం మండలం రాదయ్యపాలెం గ్రామంలోని బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వారికి తెలిపాడు. బంధువుల సూచనల మేరకు మండపేట రూరల్ పోలీసులకు లొంగిపోయాడు. కసాయి తండ్రి పిల్లిరాజును అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు నాగేశ్వరరావు, జానీ భాష తదితరులు పాల్గొన్నారు. పక్కన కాకినాడలో 2 పిల్లల్ని చేతులు కట్టేసి చంపిన తండ్రి తాను కూడా ఉరివేసుకున్నాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలిద్దరిని అత్యంత పాశవికంగా కాలంలోకి ఒక్కొక్క బతకపోతే ధైర్యం లేకపోతే అన్నీ ఇప్పుడు లేవు. ఎలా ఉంది ఎలా ఉందని వచ్చిందిరా నమస్కారం అండి. మొన్న 17వ తారీఖు మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు అనే అతను తన 2 పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన 2 పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన 2 పిల్లల్ని, కొడుకు పేరు రామసందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి. ఆ రోజే కొడుకు ఈదుకుంటూ బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేసి ఆ పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలువలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్ళే కాలువలన్నీ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో. అయితే నిన్న 19వ తారీఖు పిల్లిరాజు అనే అతను యానంకి వెళ్ళి అటు నుంచి చుట్టూ తిరిగి రాజానగరం మండలం రాదేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి. దాంతో అతను అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అది ఏ కారణం చేత ఇది ఇలా చేసడానికి? అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు, తను చనిపోతే తన పిల్లలిద్దరూ అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పడం జరిగిందండి. ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సార్? అతను చేశాడు. ఎక్కడ సార్? ఇక్కడ పిల్లలిద్దరిని తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానం దగ్గర బైక్ దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.
సార్ పబ్లిక్ ఏం చెప్పగలుగుతున్నారు? ఈ ఆత్మహత్య సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైనా ఉన్నా కానీ మాకు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదైనా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న పాప కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మహిళా పోలీసులను కూడా యాక్టివేట్ చేసి అందరినీ తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అట్లనే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నా, ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా, ఇట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా, సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా, ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తాళరేవు మండలం ఎంజరం గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారికి అదే గ్రామానికి చెందిన వట్టెం మల్లిబాబు, గౌరీ రాజ్యలక్ష్మి దంపతులు కిలో వెండితో అమ్మవారికి వెండి గరగను బహుకరించారు. సుమారు 1,25,000 వ్యయంతో గరగను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్, మాజీ డీసీ చైర్మన్ సాగి బాబ్జీరాజు, కుటుంబ సభ్యులు డాక్టర్ బి సత్యనారాయణమూర్తి, ఓలేటి వెంకట్రమణ, ఓలేటి వీరరాఘవ శర్మ, దుడ్డు సూర్యనారాయణమూర్తి, కాకరపర్తి వెంకట్రావు, సత్యంబాబు, ఓలేటి వెంకట్రావు, ఓఆర్ ప్రసాద్, తలాటం కాశీబాబు, వీరపండు తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. అది కూడా కనబడుతుంది. महाराज राजेश्वरी श्रीमन महाराज राजेश्वरी शंकरी शंभवी वक्री साकिनी डाकिनी सिंपुराणी महावीर कालेश्वरी कोटि सूर्य प्रकाशी मणिनिवृत्तांत मुंडे बीरंग पूरन कादंड कंपक्तं येसी అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎంచేతంటే ప్రతి సంవత్సరాది ముందు రోజున అమ్మవారికి తీర్థం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న పూజ్యులు బ్రాహ్మణులు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి గరగ ఇవ్వటం, కానుకలు ఇవ్వటం అన్నీ సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం మన ఓలేటి శరం గారి అల్లుడు గారు, కూతురు గారు మన అమ్మవారికి వెండి గరగను బహుకరించారు. అలాగే గతంలో కూడా వారి పూర్వీకులు ఏటా పూజఘటాన్ని, ఏదైతే అమ్మవారిని పూజఘటాన్ని మనం తిప్పుతున్నామో ఆ పూజఘటం కూడా వారి పూర్వీకులు సమర్పించింది. కానీ ఏంటంటే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ అమ్మవారికి, ఈ పరిదేశ అమ్మవారికి మన ఇంజం గ్రామంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా విధి విధేయులతో సహకారాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఒక ఎస్టిమేట్ వేయించాము అమ్మవారి గుడిని పునర్నిర్మించాలని. అది సుమారు 70 లక్షల రూపాయలు దాని వ్యయం వేసి ఎస్టిమేట్లు పంపించాం. నిన్ననే మన ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు ఎస్టిమేట్ని పట్టుకుని ఎండోమెంట్ మినిస్ట్రీకి ఇచ్చారు. అది త్వరలో మనకి శాంక్షన్ అవుతుంది. 10% కంట్రిబ్యూషన్ తోటి అపరూపంగా శాశ్వతంగా మన భావితరాలకి ఉండేలాగా ఈ గుడిని మన అందరం కలిసి ఐక్యతో నిర్మించాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ఓలేటి వీరరాఘవ శర్మ. మాది స్వగ్రామం ఇంజరం. మా నాన్నగారు ఓలేటి వీర నరసింహ శర్మ గారు, మా అమ్మగారు మహాలక్ష్మి గారు. మేము 6 సంతానం. అమ్మవారు మాకు చిన్నప్పటి నుంచి ఒక 20 పికిందే లెక్క. అమ్మవారికి సంబంధించినటువంటి పూజ గరగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో మంత్రవేత్త అయినటువంటి
మా ముత్తాత గారి తాతగారు అయినటువంటి వీర్రాజు గారు యంత్ర ప్రతిష్టాపన చేసి అది ఈనాటి వరకు కొలువురందుతూ అనేకమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి జాగరాల్లో దాన్ని నా పూజగరగ అనేటువంటి పేరుతో తిప్పడం జరుగుతోంది. తీర్థన్నాడు చల్లగరగ అనేటువంటి పేరుతో అదే ఊరు పర్యటన కూడా చేయడం జరుగుతోంది. ఇవాళ అమ్మవారి దయ వల్ల మేము మా అన్నదమ్ములు అందరం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నామంటే అది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలే. మా ఆఖరి చెల్లెలైనటువంటి గౌరీ రాజలక్ష్మి వాళ్ళ అయినటువంటి మా వట్టే మల్లిబాబు వీళ్ళు అమ్మవారికి ఇలా ఒక వెండి గరగని చేయించాలనేటువంటి సంకల్పంతో 1 కేజీ బరువుతోటి వెండి గరగని చేయించి వాళ్ళ అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. అంచేత అమ్మవారిని కోరుకునేది ఏమిటంటే గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ స్వస్తి. ముఖ్యంగా శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మరియు తీర్థానం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మా ఊరి బ్రాహ్మణులు అలాగే అనేక అందరూ కూడా ఇది కలిసికట్టుగా చేస్తారు. తాళరా మండలం ఇంజురు గ్రామంలో ప్రత్యేకమైన మా పరదేశమ్మ అమ్మవారు అంటే మాకంటే ముందర కొన్ని తరాలుగా ఈ అమ్మవారి నమ్మకం ఉన్నది. ఇక్కడ మాతోటే పాటు చుట్టుపక్కల 20-25 గ్రామాలకు ఈ అమ్మవారే ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో మేము 26 మాస్టర్ చెప్పినట్టు 26 చిన్న జాగరం, 27 దుడ్డువారి జాగరం, 28 పెద్ద జాగరం చేయుచున్నాము. అలాగే 29వ తారీఖుని తీర్థం చేయుచున్నాం. అలాగే 30వ తారీఖు ఉగాది ఉంటుంది. ఉగాది ముందు రోజు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి తీర్థం అలాగే జాగరాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగే కాకుండా ఇంకా చాలామంది ఎండు గరగలని అలాగే ప్రతిరోజు కూడా మామూలుగా ఇత్తడి గరగలని అనేక రకాలుగా మా అమ్మవారికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మొత్తం ఊరు ఎప్పుడు వర్ధిల్లుతుందని తెలియజేసుకుంటూ ఈ గ్రామ సర్పంచ్గా అందరినీ కోరుకుంటున్నాను. ఏ రోజునే మా అన్నగారైనటువంటి ఓలేటి వీర నరసింహ శర్మ గారి పుత్రులు వారి అమ్మాయిలు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి కనిష్ట పుత్రిక అయినటువంటి గౌరీ రాజు అది మేము ఈ రోజున వెండి గరగని అమ్మవారికి సమర్పిస్తోంది. వారు మొట్టమొదటి నుంచి మా తాతలు చెప్పినటువంటి చల్లఘట్టం అని చెప్పడం, తర్వాత జాగరాల్లో పూజ్యఘట్టంగా చెప్పడం అది మేము బాగా మాకు చిన్నతనం నుంచి మాకు బాగా ఇది అంచేత అది మా పూర్వీకులు మేము చూసి ఈరోజు ఈ అమ్మవారి జాతర సందర్భంగా ఈరోజు మా ఓలేటి శర్మగారైనటువంటి వారి కుమార్తె అల్లుడు వెండి గరగని ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా వారు వెండి గరగని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. మా గ్రామంలో ఉండేటువంటి ప్రెసిడెంట్ గారు, తర్వాత బాధ్యరాజు గారు మొత్తం అటువంటి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని వారు పూనుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా జాతరలు అందరి యొక్క గ్రామస్తులందరి యొక్క సహకారంతో వారు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ఈ గ్రామానికి కూడా ఈ పరదేశమ్మ ఆశీస్సులు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ సమగ్రతను సమైక్యతను కాపాడుకునే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు రక్షణ చర్యలపై సముద్ర తీర ప్రాంతాలలో అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరం మరియు స్ఫూర్తిదాయకమన్న జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి. రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దారుణ సంఘటన మిస్టరీని చాకచక్యంగా వేగంగా ఛేదించారు పోలీసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.